ఇప్పుడొచ్చే డిసెంబర్ 31 తారీఖు చాలా ఇంపార్టెంట్ డే. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వైకుంఠ ఏకాదశి. ఈ ఒక్క రోజు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలతో సమానం. పద్మపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్తారు. ఎందుకంటే ఆ రోజు తిరుపతిలో ఉత్తర దిక్కున్న వైకుంఠ ద్వారాన్నైతే తెరుస్తారు. దీన్ని మోక్ష ద్వారం కూడా అంటారు. ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ కలిసి వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి శ్రీ విష్ణువునైతే దర్శనం చేసుకుంటారు. ఈ ముక్కోటి దేవతలందరూ కలిసి జరుపుకునే ఏకైక ఏకాదశియే ఈ వైకుంఠ ఏకాదశి. ఈ ఒక్క రోజు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న, నామాన్ని స్మరించిన, కొన్ని కోట్ల యాగాలు తపస్సు చేసినంత ఫలితం అయితే దక్కుతుంది. మీలో ఎంతమంది ఈ వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తున్నారో కమెంట్ చేయండి. లేదా ఎవరైతే తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే రిలీజ్ షేర్ చేయండి. తిరుపతికి వైకుంఠ ఏకాదశికి లక్షలాది భక్తులైతే వెళ్తుంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్దాం అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే లగేజ్ ఉంటుంది, అంతమంది భక్తులు అయితే వస్తారు. కుదిరితే అందరూ ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయండి. సపోజ్ మీ దగ్గర వెహికల్ లేదు అనుకుంటే మాలాంగ్రే కార్స్ యాప్ లో సెల్ఫ్ డ్రైవ్ కి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి. గోవిందా గోవిందా.